చట్నీలంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారండి? అందరికీ ఇష్టం. ఇప్పుడు అన్నీ చికెను, మటన్ ఇవన్నీ తిని తిని కూడా మనకి అసలు తృప్తే ఉండట్లేదండి. ఎప్పుడో ఒకసారైనా ఇలా చట్నీ చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. అసలు కడుపు నిండా తృప్తిగా కూడా తింటామండి. ఇప్పుడైతే పండుమిర్చి చట్నీ అయితే చేస్తున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, చింతపండు ఈ 3 ఉంటే చాలండి, చాలా బావుంటుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమాటా, చింతపండు, పచ్చిమిర్చి వేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకుందామండి. పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదండి. 3 కలిపి ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి చట్నీ. ఇలా ఇవి మగ్గిన తర్వాత ఎల్లిపాయలు ఒక 3 వేసుకొని తగినంత జీలకర్ర అయితే వేసుకుందామండి. ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేయండి. అసలు చట్నీని కొంచెం కూడా మిగల్చకుండా అయితే తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. రెసిపీ కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. మెత్తగా ఉడకనవసరం లేదండి. టమాటా అనేది నార్మల్గా మీడియం సైజులో ఉడికినా సరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ తిని తిని కూడా మన నాలుకలు చప్పబడిపోయాయండి. అందుకని అప్పుడప్పుడు ఈ చట్నీలు చేసుకొని తింటూ ఉండాలి. అలా కొంచెం మగ్గితే చాలండి. మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ పడదామండి. ఇక్కడైతే రోల్ లేదండి మాకు, నేను మిక్సీ జారే వేస్తున్నాను. ఉప్పు, ఉల్లిగడ్డ వేసుకొని ఇలా మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టానండి. చూసారు కదా ఎంత బాగుందో. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఈ తృప్తే వేరు. ఒకప్పుడు పచ్చడి అన్నం తింటేనే ఎంతో తృప్తినిచ్చేదండి. ఈ రోజుల్లో ఎవరు కూడా చట్నీలు చేసుకొని తినటం లేదు అసలుకి.